ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన ఫిషెస్ వచ్చేసాయి. ఇంత నైట్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ 3 AM అవుతుంది. అతడి సినిమాలో ఒక మీమ్ లాగా 4-5 అలారం పెట్టుకొని లేచాను. చూశారుగా, రోడ్డు మీద ఎవ్వరూ లేరు. విజయవాడలో ఈ రోడ్డు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. పదండి, ఇంకా లేట్ చేయకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం ఇలానే కరెక్ట్ టైంకి వెళ్ళినా పార్సిల్ మిస్ అయింది. అప్పుడు మ్యాంగో సీజన్ కావడం వల్ల కార్గో మొత్తం నిండిపోయి మన పార్సిల్ బయటికి తీయడానికి అవ్వలేదు. 5-6 డేస్ తర్వాత ఫిషెస్ వచ్చాయి, కానీ దానిలో 70% ఆఫ్ ద ఫిషెస్ చనిపోయాయి. చిమ్టు అండ్ బంటికి ఒక హాయ్ చెప్పుకోండి. ట్రైన్ కంటే ముందు ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసాం. బ్రేడర్ ఏమో ఫిషెస్ బ్యాక్ కంపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పాడు. ట్రైన్ వచ్చాక స్టేషన్ స్టాఫ్ మన పార్సిల్ని కిందే దింపారు. తర్వాత రిసిప్ట్ తీసుకొని గేట్ పాస్ తీసుకొని ఫైనల్గా పార్సిల్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నా. ఈసారి ఫిషెస్తో పాటు నేను కొన్ని మెడిసిన్స్, నెట్స్, ఫిష్ ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాను. ప్యాకెట్ ఓపెన్ చేసాక చూస్తే 2 days ట్రావెల్ చేసినా సరే ఫిషెస్ కండిషన్ చాలా బాగుంది. ఏమాత్రం స్ట్రెస్ లేకుండా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపించినా కానీ ఈ ప్యాకింగ్ వల్ల అంత క్లియర్గా కనబడవు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో ఫిషెస్ కండిషన్ ఎలా ఉందనేది మీకు ఒక అప్డేట్ ఇస్తా, మిస్ కాకండి.